రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల వేళ గులాబీ పార్టీ కోటకు బీటలు వారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీపై వస్తున్న ఆరోపణలు, అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఆ పార్టీని కీలక నేతలు వీడుతున్నారు. ఇప్పటికే పలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు వీడుతున్నారు. తాజాగా పార్టీకి ఎంపీ కేకే, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వీడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కేకే, గద్వాల్ విజయలక్ష్మి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లకు సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. సొంత గూటిని వీడిన పక్షులన్నీ కూడా మళ్లీ గూటికే వస్తున్నాయని కేకే వ్యాఖ్యానించారు. ఇక స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కూడా కాంగ్రెస్లో చేరుతున్నట్లు తెలుస్తారు. ఈ నేపథ్యంలో వరంగల్ ఎంపీ సీటు వద్దంటూ కేసీఆర్కు ఆమె లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వరంగల్ ఎంపీ సీటును కడియం కావ్యకు ఇవ్వడం దాదాపు ఖరారైంది. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల వేళ గులాబీ పార్టీ కోటకు బీటలు వారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీపై వస్తున్న అవినీతి ఆరోపణలు, అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఆ పార్టీని కీలక నేతలు ఒక్కొక్కరుగా వీడుతున్నారు. ఇప్పటికే పలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు వీడుతున్నారు. తాజాగా ఆ పార్టీకి ఎంపీ కేకే, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వీడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కేకే, గద్వాల్ విజయలక్ష్మి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లోకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. సొంత గూటిని వీడిన పక్షులన్నీ మళ్లీ గూటికే వస్తున్నాయని కేకే వ్యాఖ్యానించారు. ఇక స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కూడా కాంగ్రెస్లో చేరుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వరంగల్ ఎంపీ సీటు వద్దంటూ కేసీఆర్కు ఆమె లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వరంగల్ ఎంపీ సీటును కడియం కావ్యకు ఇవ్వడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి మనకి వరంగల్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఇప్పటికే ఒక ఉత్కంఠ వాతావరణంలో కూడా బీఆర్ఎస్ హాట్ టాపిక్ అయితే కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే షాకు మీద షాకు, పార్లమెంట్ ఎన్నికల వేళ కూడా గులాబీ పక్షులన్నీ కూడా కాంగ్రెస్ చేరే నేపథ్యంలో కూడా ఇప్పటికే ఉక్కిరు బిక్కిరుగా గులాబీ సైన్యం అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా గులాబీ ఖాళీ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా కడియం కావ్యను ఖరారు చేసినప్పటికీ కూడా కడియం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి కూడా గతంలో ఆ ఎన్నికల వేళ పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా ప్రకంపనలు అయితే లేచిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇవాళ కడియం శ్రీహరి కూతురు అయినటువంటి కడియం కావ్య కూడా ఇలా సీఎం మాజీ అంటే బీఆర్ఎస్ చీఫ్ అయినటువంటి మాజీ సీఎం కేసీఆర్ అయితే స్వయాన వరంగల్ పార్లమెంటు అభ్యర్థి కడియం కావ్య కూడా ఇవాళ ఒక లేఖలో ప్రకటించిన చెప్పుకోవచ్చు. ఒక లేఖలో కూడా ఇవాళ బీఆర్ఎస్ చేసిన ఆగడాలే కావచ్చు, ఫోన్ ట్యాపరింగే కావచ్చు, ల్యాండ్ మాఫియా కావచ్చు, బీఆర్ఎస్ పై ప్రకంపనలు వస్తున్న నేపథ్యంలో కూడా వరంగల్ పార్లమెంట్ లో టికెట్ ఇచ్చినా కానీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే గెలవననే అవకాశంతో కూడా దాన్ని సద్దుమని కొడుకుంటూ కూడా మొత్తానికి అయితే బీఆర్ఎస్ కు ఆ గుప్పై చెప్పి కూడా ఇవాళ కేసీఆర్ కి స్వయాన లేఖ రాసిన పరిస్థితి కనపడుతుంది. ఆ లేఖతో కూడా ఇవాళ వరంగల్ జిల్లా కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రకంపన లేపుతున్న చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే బీఆర్ఎస్ అధినేతలంతా కూడా కాంగ్రెస్ కు చేరుతున్నారని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ లో పనిచేసిన హైకమాండే కావచ్చు, బీఆర్ఎస్ నేతలే కావచ్చు, ఇప్పటికే రాష్ట్ర ప్రధాన జనరల్ సెక్రటరీ అయినటువంటి కేకే కూడా ఇవాళ చేరటంతో కూడా కేకేతో పాటు కూడా అందరూ కడియం కావ్య కావచ్చు, ఇంకొక కడియం శ్రీహరి కావచ్చు ఆ చేరే అంటే కందుపడుతుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా ఢిల్లీ చేరున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కడియం శ్రీహరి మాత్రము కడియం శ్రీహరితో పాటు తన కూతురైన కావ్య కూడా ఇవాళ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరితే ఆయనకు మంత్రివర్గంలో కేబినెట్ లో చోటు దక్కుతుందని చెప్పి కూడా ఊహాగానాలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి కనపడుతుంది. రాజశేఖర్, ఇప్పటికే వరంగల్ పార్లమెంట్ నుంచి కూడా కావ్య కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, రైట్ రైట్ అంటే ముందు నుంచి కూడా కావ్య 3 రోజుల్లోనే నిర్ణయం మార్చుకోవడానికి ప్రధానంగా అంటే 3 రోజుల్లోనే వ్యతిరేకత ఉందని క్లారిటీ అవుతున్నటువంటి పరిస్థితి. ముందు నుంచి కూడా కవిత కేసు దాదాపుగా ముందు నుంచి అంటే ఎలక్షన్స్ అయిన తర్వాత వారం రోజులు 15 రోజుల నుంచి కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటిలోగా 3 రోజుల మార్పుకి ఏమైనా కాంగ్రెస్ నుంచి నేతలు ఏమైనా సంప్రదించి పూర్తిగా పార్టీలోకి ఆహ్వానించిన పరిస్థితి ఉంది, అందుకే నిర్ణయం తీసుకున్నారని ఇంకొక యాంగిల్ ఆలోచించే అవకాశం ఏమైనా ఉందంటారా?
రాజశేఖర్ ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే బీఆర్ఎస్ టికెట్ అయితే పార్లమెంట్ టికెట్ అయితే కడియం కావ్యకి కేటాయించినప్పటికీ కూడా అప్పటికి గతంలో కూడా కడియం శ్రీహరి పైన కూడా ప్రకంపనలు లేసినవి. అంటే కాంగ్రెస్ పార్టీలో కడియం శ్రీహరి వెళ్తున్నట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో కూడా ఇప్పటికి కడియం శ్రీహరిని స్టేషన్ గన్పూర్ నుంచి అతనితో పాటు కూడా బీఆర్ఎస్ చీఫ్ అటువంటి మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి పిలిపించుకొని బుజ్జగించి కూడా అతన్ని కావ్యం మాత్రం టికెట్ కేటాయించినట్టు తెలుస్తా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కడియం శ్రీహరి పైన కూడా ఉన్న అంటే బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కూడా కొంచెం వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా కడియం శ్రీహరి కావ్యను కూడా కావ్య టికెట్ కూడా ఉద్యమకారు తెలంగాణ రాష్ట్రం కొరకు ఉద్యమం కొరకు పనిచేసిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేతలకే కేటాయించాలని చెప్పి కూడా ఒక పక్క వాదోపవాదనాలు బీఆర్ఎస్ లో ప్రకంపనలు లేపుతున్నప్పటికీ అదంతా మనసులో జీర్ణించుకోలేక కూడా ఇప్పటికే పార్టీలో ఒక కుంపటిలా అంటే కొలిమిలాగా మారుతుందని చెప్పి కూడా కడియం కావ్య కూడా మొరపట్టుకున్నప్పటికీ కూడా కడియం శ్రీహరి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో మాజీ తొలి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అటువంటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఇవాళ రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా ఇవాళ ఢిల్లీ చేరనున్న నేపథ్యం అయితే కనపడుతుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కడియం కావ్యకి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం జోరు అందుకోవడానికి కూడా ఇదంతా ఒక మొత్తానికి అయితే ఒక వ్యూహాత్మకమైన ఘటనగా కూడా భావించవచ్చు. ఇప్పటికే కడియం శ్రీహరి ఒక ప్రతిపాదన కూడా రేవంత్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సమక్షంలో ఢిల్లీ వెళ్ళిన నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే కడియం కావ్య కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితే మాత్రము కేబినెట్ మినిస్టర్ గా కూడా కడియం శ్రీహరికి ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్తున్న పరిస్థితి అయితే ఇప్పటికే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ చేరిన నేతలంతా కూడా ఒకే కోటికి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చేరుతున్న నేపథ్యం అయితే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ ఖాళీ అవుతుందనే నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ లో మెయిన్ క్యాడర్ అంతా లీడర్లంతా కూడా ఇలా కాంగ్రెస్ వైపే బీజేపీ వైపు చూస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్ మీరు అన్నట్లు కడియంకి సంబంధించి గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. అనుభవాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రధానంగా కడియంకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రశ్నలు లేవనెత్తిన ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. పూర్తిగా ఆయన అసెంబ్లీలో మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ వెళ్ళిపోవడం అనేది, కడియంకి సంబంధించినటువంటి కుమార్తె కూడా కావ్య అభ్యర్థి ఏదైతే పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తూ ఆమె పార్టీ మారటం, ఇవన్నీ చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీకి చాలా వరకు లాస్, ఇది కలిసి వచ్చే అంశం. కాంగ్రెస్ పార్టీకి అక్కడ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నటువంటి అంచనాలు మనం వేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా అనుకోవచ్చు రాజశేఖర్. ఇప్పటికే బీఆర్ఎస్ ఖాళీ అయిపోయినా ఇప్పటి బీజేపీ కేంద్రంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6 గ్యారెంటీలతో కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 100 రోజులు చేసుకున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా గతంలో ఎవరైతే పనిచేశారో వాళ్ళంతా కూడా ఒకే కూటికి చేరుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ కడియం కావ్య కూడా కాంగ్రెస్ కూటికి చేరినట్లయితే కడియం కావ్య కూడా పార్లమెంట్ లో గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. భారీ మెజార్టీ కూడా చూపించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి అందులో భాగంగా కూడా జనగామ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పల్లా రాజశేఖర్ మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరుగా మిగిలారు. అందులో ఇద్దరులో కూడా ఒకరు రావడంతో కూడా ఇప్పటికే వరంగల్ ఎస్సీ కాన్స్టిట్యున్సీ అంటే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అంతా ఒక అంగరంగ వైభవంగా కాంగ్రెస్ పీఠం పుచ్చుకోవడంతో కూడా భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ కే మొగ్గు చూపుతున్న పరిస్థితి చాలా వరకు కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.